హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే కొర్రమీన చేపల పులుసు అండి మా అక్క పెడుతుంది. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది. కట్టిపోయి మీద చేస్తుంది. ఎలా చేస్తుంది ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. చేపలు అయితే నీట్గా కడిగారండి. కారం సరిపడా, పసుపు, ఉప్పు, రాళ్ళుప్పు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, సరిపడా ఆయిల్, మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేస్తున్నానండి. ఇదిగోండి మొత్తం అయితే మిక్స్ చేసుకున్నారు. అక్క అయితే పచ్చిమిర్చి వేయదంట. అక్క స్టైల్ అక్క చేస్తుంది. చింతపండు అండి, సరిపడా చింతపండు అయితే నానబెట్టుకొని రసం వేస్తున్నారు. ఇదిగోండి చింతపండు రసం కూడా వేసేసుకున్నాం. కట్ల పొయ్యి మీద పెట్టేద్దాం. ఇంతే సింపుల్గా వాళ్ళైతే ఇలానే చేస్తారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. చూసేయండి లాస్ట్ వరకు. కట్ల పొయ్యి అయితే పెట్టేశారు. మంట వెలిగించి పులుసు అయితే పెట్టేసినారు అనమాట. ఇలా వర్షం పడ్డది. వర్షానికి కట్లు సరిగ్గా మండట్లేదు. చూద్దాము. ఇదిగోండి తిన్నది కట్ల పొయ్యి మీద కదా, సింపుల్గా ఎలాంటి మసాలాలు అది హడావుడిగా ఏం లేకుండా చాలా బాగుంటుందండి కర్రీ అయితే. కొన్ని మెంతులు, కొన్ని ధనియాలు, అవి దూరగా ఫ్రై చేసుకున్నామండి. కొంచెం జీలకర్ర, స్టవ్ ఆఫ్ చేసుకొని రోట్లో దంచుకున్నామండి. పల్లెటూరి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్పొద్దు. చాలా బాగుంది. వేప చెట్టు, కట్ల పొయ్యి, 2 దూడపిల్లలు, ఈ బేబీ మొన్నే పుట్టింది, చిన్న బేబీ. వీళ్ళ మమ్మీ లక్ష్మి, వీళ్ళ మమ్మీ ఏది? ఇదొకటి. ఇదైతే చిన్న పాప. వాళ్ళ అమ్మ గడ్డి మేడనికి పోయింది తోటకి. జున్ను కాదు అమ్మాయి, రవలి. హలో, సిగ్గుపడుతుంది. కట్లు పోయి మీద కూరే వేరండి, మంచి స్మెల్ వస్తుంది. మసాలా కూడా దంచుకొని వచ్చిందండి. ఈ గాలికి క్లియారిటీ కనిపించట్లేదు. కలుపువా. ఇంకా టైం పడుతుందండి ఫ్రెండ్స్. ఇదైతే అయిపోయింది. కాకపోతే ఇక్కడ లైట్ లేదని మంచి కనిపించట్లేదు. ఇది దించేస్తున్నా, లోపల పెడతాను, చూపిస్తా ఒకసారి.